సమాజంలో అప్పుడప్పుడు జరిగే కొన్ని ఘటనలు ఒళ్ళు గుబుర్పుడిచేలా చేస్తాయి. చనిపోయారనుకున్న వ్యక్తిని శ్మశానానికి తీసుకెళ్తే లేచి కూర్చున్న ఘటనలను నిత్య జీవితంలో ఎన్నో చూస్తాం. అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో జరిగింది. చనిపోయాడనుకుని భావించిన వ్యక్తిని పూడ్చిపెట్టగా అతడు స్పృహలోకి రావడం తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. బాధితుడు యూపీలోని ఆగ్రాకు చెందిన 24 ఏళ్ల రూప్ కిషోర్ గా పోలీసులు గుర్తించారు. అతనిపై దాడి చేసి చనిపోయాడనుకుని పూడ్చిపెట్టినట్లు వారు చెప్పారు. అసలేమైందంటే జూలై 18న ఆగ్రాలోని ఆర్టోని ప్రాంతంలో అంకిత్, గౌరవ్, కరణ్, ఆకాష్ అనే 4 వ్యక్తులు రూప్ కిషోర్ పై దాడి చేశారు. భూ వివాదం కారణంగా వారంతా తనపై కత్తులతో దాడి చేసి గొంతు కోశారని బాధితుడు తెలిపాడు. దాడి అనంతరం తాను చనిపోయాడనుకుని భావించి తమ పొలంలో పాతిపెట్టారని చెప్పాడు. తవ్విన జాగిలాలు అయితే అతన్ని పాతిపెట్టిన ప్రదేశాన్ని వీధి కుక్కలు తవ్వడం ప్రారంభించాయి. అలా తవ్వుతూ రూప్ కిషోర్ శరీరాన్ని కొరికాయి. దీంతో రూప్ కిషోర్ అకస్మాత్తుగా స్పృహలోకి వచ్చాడు. అతన్ని స్థానికులు గుర్తించారు. జరిగిన విషయాన్ని రూప్ కిషోర్ స్థానికులకు చెప్పాడు. అతన్ని చూసే స్థానికులు ఒకంత భయాందోళనకు గురయ్యారు. అనంతరం వారంతా బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన కొడుకును 4 దుండగులు ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారని రూప్ కిషోర్ తల్లి ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.